ప్రార్థిస్తా ఉన్నాడు, దేవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుము అని ప్రార్థన చేశాడు. అమ్మ, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? ఆ విశ్వాసం మీకుందా? మరి ప్రార్థన చేస్తున్నారా బాగా? ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఏ స్థితిలో ప్రార్థన చేశాడంటే, భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి బాధలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి కృంగుదలలో ఉన్నప్పుడు, తాను ప్రేమించిన వారే తనకు విరోధులుగా మారి తన ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా తనకి విరోధంగా మారిపోయినప్పుడు, ప్రతికూలంగా మారిపోయినప్పుడు దావీదు చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థించటం. ఏం చేశాడంట? ప్రార్థించడం. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయడం మానొద్దు, సమస్యలు కృంగిపోవద్దు, శ్రమలు అధైర్యపడొద్దు. నీకు శ్రమలు రావని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నంత మాత్రాన శ్రమలు రావు, సమస్యలు రావు, బాధలు రావు, రోగాలు రావు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎక్కడ దేవుడు చెప్పలా. ఇవన్నీ వస్తాయి, కానీ వీటన్నిటిలో దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. అర్థమైందా? కాబట్టి శ్రమలలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు ప్రార్థనకి జవాబుగా దేవుడు హూషై అనే వ్యక్తిని దావీదు దగ్గర పంపించాడు. ఎవరిని పంపించాడంట? అది మనం నేర్చుకోవాలి. దావీదు పక్షానేమో హూషై వచ్చాడు, అబ్షాలోం పక్షాన్ని ఎవరు వచ్చారంట? అహీతోపెలు వచ్చాడు. ఈ హూషై ఎవరంటే దావీదు యొక్క స్నేహితుడు. ఎప్పుడు వచ్చాడు ఈ హూషై దావీదు దగ్గరికి? ఏమా, దావీదు ప్రార్థన చేసి ఆమెన్ అనగానే హూషై వచ్చాడు. ఎలా వచ్చాడంట? బట్టలు చింపుకున్నాడు, తల మీద దుమ్ము పోసుకున్నాడు. రాజా, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏందని చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చాడు.